హైదరాబాద్లోని జింకానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్సీఏ ఆధ్వర్యంలో అండర్-14 ఓపెన్ కేటగిరీ సెలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. స్టేడియంలోకి కొంతమందినే అనుమతించడంతో క్రీడాకారుల తల్లిదండ్రులు అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మైదానంలో కనీసం తాగటానికి మంచినీళ్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14 ఓపెన్ కేటగిరీలో కూడా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన సెలక్షన్ గురించి హైదరాబాద్ జింకానా గ్రౌండ్ లో కూడా ఈ సెలక్షన్ కమిటీలు అనేటివి జరుగుతున్నాయి. దానిలో సందర్భంగా మన విజువల్లో చూసినట్లయితే దాదాపు మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ సెలక్షన్ లో పార్టిసిపేట్ చేసి కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని ఆ సెలక్షన్ కోసం ప్రాక్టీస్ చేపించి కూడా ఇక్కడికి తీసుకొచ్చిన సందర్భం అనేది మనం విజువల్లో చూడొచ్చు. తీరే ఇక్కడికి చూసినట్లయితే కొంతమందికి మాత్రమే లోపలికి ఉదయం దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించిన వాళ్ళని లోపలికి తీసుకుంటామని చెప్పేసి ఆదేశాలు చేయడంతో కూడా ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి ఏదైతే పిల్లలు ఉన్నారో పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు కూడా ఇక్కడ తీవ్రంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో దాంతో పాటుగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన వాళ్లకు అంటే టైమింగ్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వకపోవడంతో రావడానికి గల కారణాలు ఏంటిది, ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ అనేది కూడా ఏ విధంగా జరుగుతుంది? యాక్చువల్లీ మా బాబు క్రికెట్ కోచింగ్ నేర్చుకుంటున్నాడు. అయితే వాళ్ళ అకాడమీ నుంచి వాళ్ళ కోచ్ ఇన్ఫార్మ్ చేశారనమాట ఈరోజు సెలక్షన్స్ ఉన్నాయని చెప్పి. సో పొద్దున్నే వచ్చినాము. ఈరోజు మార్నింగ్ 9 to 5 వరకు సెలక్షన్స్ అని చెప్పినారు. సో మార్నింగ్ మేము వచ్చేసరికి లైన్ ఆల్మోస్ట్ గేట్ దాకా ఉంది, ఫుల్ లైన్ ఉండింది. సో ముందు వచ్చిన వాళ్ళని కొంతమందిని పంపించినారు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఇట్లా టోకెన్స్ ఇచ్చినారు. మా బాబుది 1340 నంబర్ ఇచ్చినారు. సో వీళ్ళని మమ్మల్ని రేపు మార్నింగ్ 11కి రమ్మని చెప్పి పంపించేసినారు. అంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లాంటిదా లేకపోతే ఎలాంటి అంటే దిశానిర్దేశం లాంటిది ఏమన్నా ఇచ్చారా మీకు? అంటే ఓపెన్ అని చెప్పి ఇచ్చినారు. యాక్చువల్గా మాకు ఏం తెలీదు, వాళ్ళ క్రికెట్ కోచ్ ఇన్ఫార్మ్ చేశారు అనమాట. వాళ్ళకి కొంతమందికి సోషల్ మీడియాలో అట్లా వచ్చి చూసి వచ్చినాము. అంటే దీనికి సంబంధించిన దాంట్లో డైరెక్ట్ ఎక్కడన్నా ప్రకటనలు చేశారా, ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చారా? మీరు ఇక్కడికి ఏ విధంగా వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి ప్రకటనలు చేయలేదు. దీనికి మా పిల్లలు అకాడమీలో ఎంఎస్డి అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటారు. అకాడమీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తోటి మేము నిన్న ఈవినింగ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సరే అని చెప్పేసి వచ్చేసాము. వీళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చారు మా పిల్లలు కూడా. అకాడమీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి, ప్రైవేట్ అకాడమీ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడైతే ఏం ఫెసిలిటీస్ లేవండి. వచ్చిన వాళ్ళు కొంతమంది అందరు పిల్లలు లైన్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు వెనుక వచ్చిన వాళ్ళు ముందర అందరు తోచుకుంటారు. సెక్యూరిటీ ఫస్ట్ లేదు. ఆ తోచుకోవడం వల్ల గొడవ అయింది. గొడవ అయినప్పుడు అప్పుడు సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు వచ్చి అది అప్పుడు కంట్రోల్ చేశారు. అంతవరకు ఒక మెయింటెనెన్స్ లేదు, ఒక పద్ధతి ఏం లేదు. సో ఈ ప్రెస్ రిలీజ్ అయింది కదా 5వ తారీఖు. సో దాన్ని బట్టి మేము వచ్చాము. 7 o'clock వస్తే ఆల్మోస్ట్ 11 o'clock పిల్లల్ని లోపల వెళ్ళారు. ఇక మిగతా పిల్లలను టోకెన్ ఇచ్చి రేపు రమ్మని ఇచ్చారు. అంటే ఒకటిసారి చాలా మంది రావడం వల్ల గేట్ తోపులాట జరిగింది. దానివల్ల మీడియా వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం కంట్రోల్ అయింది. సిబ్బంది కొరత వల్ల ఇబ్బంది అయింది. ఇది మంచి అవకాశమే, హెచ్సీఏ ఇస్తుంది మంచి అవకాశమే, కానీ సిబ్బంది కొరత వల్ల కంట్రోల్ చేయలేకపోయారు. 1000 మంది వచ్చేసరికి చాలా ఇబ్బంది అయింది. చిన్నపిల్లలు కనీసం ఒక 3 గంటలు లైన్లో నిల్చున్నారు. పొద్దున 7 o'clock వచ్చి తిండి తిప్ప లేకుండా పిల్లలు. సో చాలా ఇబ్బంది అయింది. సిబ్బంది కొరత వల్ల ఇబ్బంది అయింది. అవకాశం అయితే మంచి అవకాశం ఇస్తున్నారు, కాకపోతే మెయింటెనెన్స్ ఇబ్బంది వల్ల ఇబ్బంది అయింది పిల్లలకు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అనేది కూడా అంటే ఒక వాట్సాప్ వేదిక కావచ్చు, ట్విట్టర్ వేదికగా, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ వేదికగా, దాంతో పాటుగా ఏదైతే ఈ కోచింగ్ అకాడమీలు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఏ విధంగా కూడా ఒక పేపర్ ప్రకటన కావచ్చు, దాంతో పాటుగా ఆన్లైన్ ప్రకటన కూడా హెచ్సీఏ వాళ్ళు చేయలేదు. ఏదేమైనప్పటికీ ఒక మంచి అవకాశం పిల్లలు వచ్చేసి 14 సంవత్సరాల పిల్లలు ఈ సెలక్షన్ కమిటీలో పాల్గొనడం మంచి అవకాశం అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి వసతులు లేకపోవడము, సిబ్బంది లేకపోవడము, స్థానికంగా ఉన్న పోలీస్ లోపం వల్ల కూడా దాదాపు ఇక్కడ కిలోమీటర్ వరకు కూడా బారులు తీసిన యొక్క పిల్లలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇక్కడ సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన హెచ్సీఏ వాళ్ళు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కూడా దృష్టి సారించి వాళ్ళకి సంబంధించినటువంటి సదుపాయాలతో పాటుగా ఎవరు ఏ టైంలో రావాలనేది కూడా ఒక దిశానిర్దేశం చేసి పిల్లలకి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా పిల్లల తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.